ప్రపంచ కుబేరులో ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన సంపద చూసుకున్నట్లయితే రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఆయన సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాడంటే ఆయన దరిదాపుల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా లేరు. అయితే దానికి సంబంధించి ఒక ఉదాహరణ అయితే చెప్తాను. అదేమిటంటే ఒక్క రోజులో ఆయన సంపాదన 2,81,000 కోట్ల రూపాయలు అయితే ఒక్కసారిగా పెరిగిపోయింది. దానికి కారణం ఏమిటంటే ఆయనకు టెస్లా అని ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ షేర్లు ఒక్క రోజులో 22% పెరిగాయి. దీంతో ఆయన సంపద ఏకంగా 2,81,000 కోట్ల రూపాయలు అయితే ఒక్క రోజులో పెరిగిపోయింది. అసలు ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఎలాన్ మస్క్ శాస్త్రవేత్తనా లేదంటే ఎలాన్ మస్క్ వ్యాపారవేత్తనా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక విధంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ వ్యాపారవేత్త అలాగే శాస్త్రవేత్త అని కూడా చెప్పవచ్చు. కానీ అమెజాన్ ఉంది కదా, సో అమెజాన్ సృష్టికర్త అయిన జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ కంపెనీ సృష్టికర్త అయిన బిల్ గేట్స్ లాంటి వ్యాపారవేత్త అయితే కాదు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతా శాస్త్రవేత్త కూడా కాదు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ఇంత గొప్ప వ్యక్తి అయితే కాదు, కాకపోతే భవిష్యత్తు యుగాలకు వాళ్ళు ఏమాత్రం పనికిరారు. ఇక ప్రపంచమంతా జరిగిన కొత్త ఆవిష్కరణల విషయం మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 5 మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ కాలానుగుణంగా జరిగినవే. ఇక ఈ ఆవిష్కరణల విషయం మనం చూసుకున్నట్లయితే ఈ ఆవిష్కరణలో ఐన్స్టీన్ 3/4 వంతు వాడు. ఇక ఎలాన్ మస్క్ ఉత్పత్తులు, వ్యాపారాన్ని, సైన్స్ ని దగ్గర చేసి మనం చూసుకున్నట్లయితే సమాజ హితం కోసం భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి. అలాగే ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారీ ప్రపంచంలో ఒక ఆలోచన కార్యరూపం దాటాలంటే చాలా ఆటంకాలను అయితే దాటవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆర్థిక సహకారం. ఒకవేళ ఆలోచన ఒకరిది అలాగే పెట్టుబడి ఒకరిది అయినట్లయితే పెట్టుబడిదారుల లాభాపేక్ష వల్ల మనం తయారు చేసే ఏదైనా వస్తువు ఉందనుకోండి దానికోసం రాజీ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులకు లాభం తీసుకురావడానికే పని చేయాలి కాబట్టి. అదే సొంత ఉత్పత్తి, సొంతంగా మార్కెట్ కూడా మనమే చేసుకున్నట్లయితే వస్తువు తయారు చేసే విషయంలో ఎటువంటి రాజీ పడవలసిన అవసరం లేదు. అయితే ఎలాన్ మస్క్ విషయం మనం చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ లో రాకెట్లను తయారు చేసేటప్పుడు తన సేవింగ్స్ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి రాకెట్ ని లాంచ్ చేయడానికి చాలా ప్రయోగాలు అయితే చేశాడు. అయితే చాలా సార్లు ఆయన విఫలమయ్యాడు. అయినప్పటికీ 5/6 వంతు ఆయన సఫలమయ్యాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే పెట్టుబడి వేరొకరిదైనట్లయితే ఆయన స్పేస్ ఎక్స్ అసలు ఉండేదే కాదు. ఎందుకంటే ఆయన చాలా సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి పెట్టుబడిదారులు ఆయన మీద ప్రెజర్ తీసుకువచ్చి స్పేస్ ఎక్స్ లాంటివి తయారు చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే చాలా సార్లు ఆయన విఫలమయ్యాడు కాబట్టి. ఎలాన్ మస్క్ ఒక స్నాపికుడు. తను కన్న కలలను నిజం చేసుకోవడానికి నిరంతరం శ్రమించే శ్రామికుడు. కొందరు గీసిన గీతలను చెరిపివేసి ఎందరికో ఆయన మార్గదర్శిగా నిలిచాడు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టులను మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంత టెక్నికల్ వ్యక్తో, ఎంత హాస్యప్రియుడో మనకు అర్థమవుతుంది. రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చైన పని. అయితే రాకెట్లను చాలా ఖర్చుతో అంతరిక్షంలోకి పంపాలని ఆయన అనుకున్నాడు. అప్పటికి తన దగ్గర $180 మిలియన్ అయితే ఉన్నాయి. అందులో $100 మిలియన్ ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్ అనే కంపెనీని మొదలుపెట్టాడు. అయితే స్పేస్ ఎక్స్ లో మొదటగా తయారు చేసిన రాకెట్ ని అంతరిక్షంలోకి వదిలాడు. అయితే అది పైకి లెగిసిన 33 సెకండ్లలోనే అది పేలిపోయింది. అయితే అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈయన గొప్ప శాస్త్రవేత్త, నాసా చేయవలసిన పని ఒక ప్రైవేట్ కంపెనీ చేయగలదని అందరూ ఆయనను చూసి హేళన చేశారు. ఇక ఎలాన్ మస్క్ జనాలు చెప్పిన మాటలను అసలు పట్టించుకోకుండా 2007లో రెండో రాకెట్ అయితే లాంచ్ చేశాడు. అయితే ఈ రాకెట్ అంతరిక్షం దాటి ఆర్బిట్ లోకి వెళ్ళిన తర్వాత అది అక్కడే ఆగిపోయింది. ఇక 2008లో చూసుకున్నట్లయితే 2008లో కూడా ఆయన మూడో రాకెట్ ని అంతరిక్షంలోకి వదిలాడు. అది మొక్కలైపోయింది. చివరిగా ఆయన 4వ రాకెట్ ను కూడా తయారు చేసి అంతరిక్షంలోకి వదిలాడు. అది విజయవంతమైంది. ఆ ప్రయోగం సఫలమైన తర్వాత నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి గూడ్స్ పంపడానికి నాసా స్పేస్ ఎక్స్ తోనైతే ఒప్పందం కుదుర్చుకుంది. అయితే నాసాతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి కంపెనీగా స్పేస్ ఎక్స్ అయితే నిలిచింది. అయితే ఎలాన్ మస్క్ పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించదలుచుకున్నాడు. దానికోసం ఎలక్ట్రిక్ కార్లను అయితే తీసుకువచ్చాడు. అది విజయవంతమైంది. ఆ కంపెనీ పేరు వచ్చేసేసి టెస్లా. అయితే టెస్లా అనే కంపెనీ ద్వారా ఆయన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని అనుకున్నాడు. అయితే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఎందుకంటే వాటిలో ఉపయోగించే బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ యొక్క ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ బ్యాటరీల వల్ల ఛార్జింగ్ తక్కువసేపు వస్తుంది. దాని ద్వారా కారు వేగం కూడా తగ్గిపోతుంది. అయితే అప్పటికే టెస్లా కంపెనీ ద్వారా ఎలక్ట్రికల్ కారు కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడు. అప్పటికి టెస్లా కంపెనీ యొక్క పరిస్థితి ఏం బాగాలేదు. ఆ టైంలో టెస్లా అనే కంపెనీ టెస్లా రోడ్ స్టార్ 1 అనే మోడల్తో ఒక కార్ను అయితే తయారు చేసింది.
అయితే ఆ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 360 కిలోమీటర్లు వెళ్తుందని టెస్లా కంపెనీ అనౌన్స్మెంట్ అయితే చేసింది. కానీ బీబీసీ ఛానల్లో టెస్లాకి సంబంధించిన లైవ్ అయితే పెట్టడం జరిగింది. లైవ్లో వాళ్ళు కార్ను అయితే డ్రైవ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అది 80 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళి ఆగిపోయింది. ఇక కంపెనీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసింది 360 కిలోమీటర్లు. అయితే ఆ కారు 80 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసి ఆగిపోయింది. దానివల్ల ప్రజలకు టెస్లా మీద నమ్మకం పోయింది. అయితే ఎలన్ మస్క్కి టెస్లా బోర్డు కంపెనీ మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అటువంటి సమయంలో ఎలన్ మస్క్ తన దగ్గర ఉన్న $40 మిలియన్ తన దగ్గర ఏమాత్రం ₹1 కూడా ఉంచుకోకుండా టెస్లా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు, ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని. ఇక ఎలన్ మస్క్ $40 మిలియన్ టెస్లాలో పెట్టుబడి పెట్టిన తర్వాత మరో కార్ను అయితే తయారు చేశాడు. అది మామూలు కార్లా కాకుండా ఎక్కువ సామర్థ్యం ఉండేలా, లగ్జరీ కార్కి ఏ మాత్రం తీసుకోకుండా మరో కార్ను అయితే తయారు చేశాడు. ఆ కారు టెస్లా మోడల్ ఎస్. అయితే ఆయన తయారు చేసిన మొదటి కారు 80 కిలోమీటర్ల వరకు వెళ్ళి మాత్రమే ఆగిపోయింది కదా. అయితే ఈసారి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 1075 కిలోమీటర్లు నడుస్తుందని అనౌన్స్మెంట్ చేశాడు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ అయిన NHTSA ఈ కార్కి మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా రేటింగ్ ఎంత ఉంటుంది? 5 అయితే ఉంటుంది మీరు ఎక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఈ కార్కి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఎంత అంటే 5.4 రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆ కారు ఎంత సమర్థవంతంగా ఉంటుందని ఇక్కడైతే మీరు గ్రహించవచ్చు. అప్పటి వరకు చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ రంగంలో ఏ కారుకి ఇటువంటి రేటింగ్ అయితే వాళ్ళైతే ఇవ్వలేదు. అయితే ఈ ఘనత టెస్లా తయారు చేసిన కారుకే దక్కింది. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే టెస్లా కంపెనీ నుంచి డ్రైవర్ లేని కారు కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే రోబోల వల్ల సమాజానికి ప్రమాదం ఉందని, దాని నుండి మానవులను రక్షించడానికి ఉపయోగపడే టెక్నాలజీని తయారు చేయాలని న్యూరాలింక్ అనే కంపెనీని ఆయన తయారు చేశాడు. అయితే ఈ కంపెనీ మన ఆలోచనల ద్వారా బయటి వస్తువులను కంట్రోల్ చేసే టెక్నాలజీ ఈ న్యూరాలింక్ అనేది. అలాగే మాస్క్, హైపర్ లూప్ మరియు భూమి మీద నుంచి మనుషులను ఒక చోట నుంచి మరొక చోటకి చేరవేయడానికి రాకెట్లను ఉపయోగించి చేర్చే టెక్నాలజీ మీద ఎలన్ మస్క్ అయితే పనిచేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది. అలాగే ఒక రాకెట్ని పైకి పంపడానికి చాలా సులభం, కానీ అదే రాకెట్ని సులభంగా పైనుంచి కిందకి తీసుకువచ్చి అదే ప్లేస్లో నిలబెట్టడం అనేది చాలా కష్టం. ఎలన్ మస్క్ అది కూడా చేసి చూపించాడు. ఎలన్ మస్క్ని రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్ అని అంటారు. నిజంగా చెప్పాలంటే మార్వెల్ సినిమాలో ఐరన్ మ్యాన్కి ఎలన్ మస్కే ప్రేరణ అని చెప్పవచ్చు. అలాగే మార్స్ అనే ఒక గ్రహం మీదకి మనుషులను పంపడానికి ఎలన్ మస్క్ అయితే ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ తరంలో టెక్నాలజీని ఇంత బాగా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేస్తున్న ఎలన్ మస్క్ని శాస్త్రవేత్త అనడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.